హైదరాబాదు సేఫేనా అంటే ఇప్పుడు ఇండియా మొత్తంలో హైదరాబాద్ పెద్దదే. టెర్రరిస్ట్ అటాక్ చేసే ఛాన్సెస్ హైదరాబాద్కి ఉంటుంది, థ్రెట్ ఉంటుంది. ఆల్రెడీ ఇద్దరిని పట్టుకున్నారని తెలిసింది, ఇంకా ఉన్నారంట. వాళ్ళని కూడా ప్రభుత్వం ఏం పట్టుకుంటుందో మరి తెలియదు. ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మామూలు మనం జనాలు 7 కంటే ఎక్కువ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్ ఇలాంటి బస్ స్టేషన్ల దగ్గరికి వెళ్తాము. అక్కడ బాంబు స్క్వాడ్స్ ఉన్నాయా చెక్ చేసేటి, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గవర్నమెంట్? బాంబు స్క్వాడ్స్ ఉన్నాయని అయితే నేను వెళ్ళినప్పుడు అయితే చూసిన లేవు. మరి ప్రభుత్వం బాంబు స్క్వాడ్స్ పెట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎంజీబీఎస్ కానీ, జేబీఎస్ కానీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, కొత్తగా చెర్రపల్లి రైల్వే స్టేషన్ అయింది అదొకటి కానీ, చార్మినార్ దగ్గర కూడా పబ్లిక్ చాలా ఉంటారు, టూరిస్ట్ స్పాట్స్. హైదరాబాద్ అంటే ఇక టూరిస్ట్ స్పాట్స్కి సంబంధించినవి కాబట్టి వాటి దగ్గర ప్రభుత్వం మంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అన్ని పబ్లిక్ కూడా మంచిగా ఉంటుంది. సెక్రటేరియట్ ఉంది, దాని ముంగల కూడా కొంచెం పబ్లిక్ మధ్య చాలా వస్తున్నారు. సెక్రటేరియట్ కానించి ట్యాంక్ బండ్ దాని ఏరియా మొత్తం కూడా పోలీసులు మంచి చర్యలు తీసుకోవాలని, సెక్యూరిటీ కల్పించాలి పబ్లిక్ అని చెప్పేసి అనుకుంటున్నాను. న్యూ సిటీ కానీ, హైటెక్ సిటీ కానీ ఇదంతా మంచి ఫుల్ డెవలప్డ్, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. వాటి దగ్గర చిన్న బ్లాస్ట్ జరిగినా కూడా వేరే బిల్డింగ్లకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దానివల్ల ప్రభుత్వం మంచి శ్రద్ధ చూపెట్టి పబ్లిక్కి ప్యానిక్ కాకుండా, తెలంగాణ అసెట్స్ భూములు కానీ బిల్డింగ్స్ కానీ ఏం కాకుండా కూడా హైదరాబాద్ అసెట్స్ కాపాడాలని గవర్నమెంట్కి ఒక విజ్ఞప్తి.